సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాక్ విత్ పద్దు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి జ్యూస్ చాకింగ్. సో ఈ జ్యూస్ చాకింగ్ అంటే ఏంటి, ఈ జ్యూస్ చాకింగ్ ఎలా జరుగుతుందో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో జ్యూస్ చాకింగ్ గురించి మీరు ఒకసారి చూసుకుంటే గూగుల్లో చాలా ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఎప్పుడైతే పబ్లిక్ ప్లేసెస్లో ఆర్ రైల్వే స్టేషన్స్లో మనం ఛార్జ్ చేస్తామో, అలా ఛార్జ్ చేసినప్పుడు మనకు సమ్టైమ్స్ మనము మన అడాప్టర్ ఇన్సర్ట్ చేసే స్లాట్స్ అయితే ఉండవు. లైక్ ఎలా ఉంటాయంటే, మనం జస్ట్ మన కేబుల్ దాంట్లో ఇన్సర్ట్ చేసి ఛార్జ్ చేసుకునే స్లాట్స్ అయితే కనిపిస్తాయి. సో ఆ స్లాట్స్లో మనం ఎప్పుడైతే ఛార్జ్ చేస్తామో, దాంట్లో ఆల్రెడీ స్పామర్స్ అనే వాళ్ళు బ్యాడ్ యూఎస్బీస్ని అయితే ఇన్సర్ట్ చేసి ఉంటారు. సో అలా ఇన్సర్ట్ చేయడం వల్ల మనం ఎప్పుడైతే ఛార్జ్ చేస్తామో మన కేబుల్తో, మన కేబుల్స్ అనేది అయితే ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్కి అయితే సపోర్ట్ చేస్తాయి కదా. సో అలా సపోర్ట్ చేయడం వల్ల మన డేటా అనేది అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళకి ఈజీగా వాళ్ళ సెషన్లో అయితే డిస్ప్లే అవుతుంది. సో అలా డిస్ప్లే మన డేటాతో వాళ్ళు ఇష్యూ అయితే చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి జరగకూడదంటే మాత్రం సింపుల్ వేస్ అయితే ఉన్నాయి. లైక్ ఎలా అంటే, మీరు ఆన్లైన్లో 300 నుంచి 400 రేంజ్లో మీకు యూఎస్బీ డేటా బ్లాకర్స్ అనేది అయితే ఉంటాయి. మీరు ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేయమని చెప్పట్లేదు, బట్ మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఛార్జ్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ ప్రిఫర్ చేయడం వల్ల మీకే మంచిది.